హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను ఒక హెల్తీ రెసిపీ చూపిస్తాను. హెల్తీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టిర్ ఫ్రైడ్ వెజిటేబుల్స్ చూపిస్తాను. అంటే మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ యాడ్ చేసి అది ఫ్రై. ఫ్రై అంటే మరి డీప్ ఫ్రై కాదు, మరి ఓవర్ ఫ్రై కూడా కాదు, షాలో ఫ్రై లాగా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోకండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చి బఠానీలు యాడ్ చేస్తున్నా. ఫస్ట్ ఇప్పుడు సీజనల్ ఇవి మంచిగా కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ బఠానీలు యాడ్ చేశాక ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకోండి. ఇవి రోస్ట్ అయ్యాక ఇందులో క్యారెట్స్ యాడ్ చేశాను, బీన్స్, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. బఠానీలు రోస్ట్ అయ్యాక ఇందులో క్యారెట్స్ అండ్ బీన్స్ యాడ్ చేశాను. ఇది ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయ్యాక ఇందులో పొటాటోస్ యాడ్ చేసుకోండి. ఆలూలు ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకోండి, బాగుంటాయి. ఇందులో ముందుగా ఏదైతే వెజిటేబుల్ ఎక్కువ టైం తీసుకుంటుందో అవి యాడ్ చేసుకొని ఒక హాఫ్ కుక్ అయ్యే వరకు అవి కుక్ చేసుకొని లాస్ట్లో జల్దీ కుక్ అయిపోయి యాడ్ చేసుకోండి. ఈ పొటాటోస్ యాడ్ చేశాక ఇది ఒక 1 మినిట్ కుక్ అయితే సరిపోతుంది. ఈ ఫ్రై మీడియం హీట్లోనే చేసుకోండి, హైలో అస్సలు చేసుకోకండి. హైలో పెట్టుకున్నామంటే కిందంతా మాడిపోతుంది. ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకొని ఇది కూడా అంతా ఒక 1 మినిట్ రోస్ట్ అవ్వాలి. 1 బై 1 వెజిటేబుల్ యాడ్ చేసుకొని 1 మినిట్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కాలీఫ్లవర్ పీసెస్ జల్దీనే కుక్ అయిపోతాయి. సో కాలీఫ్లవర్ పీసెస్ అండ్ క్యాప్సికమ్, వంకాయలు అన్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ వెజిటేబుల్స్ స్ట్రైట్ గా కట్ చేసుకోండి. ఇవన్నీ మనం ప్లెయిన్ గా తినే కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇలా అన్ని కలుపుకున్నాక లిడ్ పెట్టేసుకొని మీడియం హీట్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోవాలి. 2 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. అండ్ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు అండ్ మీ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి అండ్ కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. స్పైసెస్ అన్నీ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోండి, అంతా బాగా కలిసేటట్టు. అండ్ ఇది స్లోగా మిక్స్ చేసుకోండి, లేదంటే ఈ వెజిటేబుల్స్ అనేది బ్రేక్ అయిపోతాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక లిడ్ పెట్టేసుకొని ఇంకో 1 మినిట్ కుక్ చేసుకోండి. అంతే, వెజిటేబుల్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో అంతే గాయ్స్, మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై అనేది రెడీ. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాస్ లేకుండా మనం ఇది ప్లెయిన్గా తినచ్చు. రోటీస్, రైస్, పప్పు, రసం అన్నిట్లకి చాలా బాగుంటుంది. అండ్ డైట్ చేసే వాళ్ళు కూడా ఇది మంచిగా తీసుకోవచ్చు. ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని తినచ్చు. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.